పత్రికలు రకరకాల వార్తలు రాస్తున్నాయి, స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, వాస్తవం లేనటువంటి విషయాలు ఉంటాయి. మేమందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరో రాసిన దానికి సంబంధించినటువంటి ఏదో చెప్తుందండి, ఎవడో చెప్పినటువంటి దానికి ఆ సిద్ధాంతాన్ని మీరు నిరూపించండి అంటే చేయలేం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరి ద్వారా సేవలు అందించాలా ప్రజానీకానికి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం అందరం నడుచుకుంటాం. కాబట్టి ప్రచారానికి కానీ దుష్ప్రచారానికి కానీ వదంతులు కానీ పుకార్లు కానీ నమ్మవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపరుస్తున్నాను. ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా ఒకటేలే. ఆయన అభిప్రాయం ఆయన ముందు పెట్టుకొని చెప్పేదే కదా. అదే పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. రోజు ఇది ఇన్ని చూసి ఫోన్లు సమాధానం చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకోను. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు జిల్లా. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీ చేపట్టనున్నటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి చర్చించడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయం, విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదాన్లో ఈ నెల 19వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి విస్తృతమైనటువంటి, ఎందుకంటే ఈ సమాజంలో బిఆర్ అంబేద్కర్ గారి సేవలో ఎన్నటికీ మరిచిపోలేము. ఎప్పటికీ గుర్తుంచేటటువంటి వ్యక్తి. ఎప్పటికప్పుడు ఈ సమాజాన్ని చైతన్యపరచడంలో అంబేద్కరిజం కానీ ఆయన రచించినటువంటి రాజ్యాంగం కానీ కులాలకి మతాలకి అతీతంగా ఈ దేశ పౌరుడు ప్రతి ఒక్కడు కూడా ఆచరిస్తున్నటువంటి నేపథ్యం, అనుసరిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి అటువంటి మహనీయుడికి సముచితమైనటువంటి స్థానం ఈ సమాజంలో ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదాన్లో ఆ విగ్రహానికి సంబంధించి ఏర్పాటుకి స్థలాన్ని కేటాయించి దానిని ఒక టూరిస్ట్ స్పాట్గా, విహారయాత్రకు ఎవరన్నా రావాలన్నా సరే కేంద్ర బిందువుగా ఈరోజు ఆ ప్రాంతాన్ని తయారు చేయడం జరిగింది. అందుకనే జనవరి 19వ తేదీ 125 అడుగుల మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం. ఇది చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము అసెంబ్లీలో ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 1 గంట ఉపన్యాసం ఇచ్చాడు. అసలు ఆయనే పాపం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ సమాజంలో మొత్తం ఈ ప్రపంచానికంతా చాటి చెప్తున్నట్టుగా మాట్లాడి 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రకటించి ఆ తర్వాత అంబేద్కర్ గారి గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి దళితులు అంటేనే ఒక ఏహ్యభావం, అసహ్యం ఉంటుంది. కాబట్టి అనేక సందర్భాలలో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని చెప్పి బాహాటంగా మాట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు మనం మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సమాజంలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి. శాశ్వతంగా ఈరోజు మనం విజయవాడకు వెళ్ళగానే సింబల్ ఆఫ్ జస్టిస్ కింద ఎటుదొక్కి తిరిగి చూసినా సరే ఆ విగ్రహం ఈరోజు కళ్ళకి కట్టినట్టుగా కనిపించేటువంటి విధంగా బ్రహ్మాండంగా కళగా ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహావిష్కరణకు ముందే ఆ దారిని వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆకర్షించేటువంటి విధంగా
దాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి ఏదైతే 19వ తేదీ విగ్రహావిష్కరణ జరుగుతుందో ఈరోజు దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మేమందరం కూడా గౌరవ శాసనసభ్యులు అందరం ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రధానమైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా పాల్గొన్నాం. దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా అందరికీ కూడా రాలేకపోయినటువంటి వాళ్ళకు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా పంపిస్తాం. ప్రాథమికంగా జనవరి 8, 9 2 రోజుల పాటు పార్టీ శ్రేణులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి అందరూ ఎస్సీ నాయకులు ఈరోజు ఎవరైతే అంబేద్కరిజం పట్ల మహనీయుడు అంబేద్కర్ గారి పట్ల ఆకర్షితులై వస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ సమాజంలో ఎవరెవరు ఉంటారో ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి మేధావులు అందరూ కూడా ఈరోజు ప్రజల్ని చైతన్యపరచడానికి ఈరోజు ఏదో మొక్కుబడిగా అంబేద్కర్ గారు వర్ధంతి జయంతి చేసుకుని వదిలేసేటువంటి విధంగా కాకుండా మహనీయుడు అంబేద్కర్ గారు అనేటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఎటువంటి చెరగని ముద్ర వేశాడు అనేటువంటిది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి నిర్ణయంతో ఈరోజు 8వ తేదీ 9వ తేదీ ఈరోజు మొత్తం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి డివిజనల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ప్రోగ్రాములు కొనసాగుతాయి. 8, 9 ఏదైతే పార్టీ నాయకులు ప్రారంభిస్తారో ఆ కార్యక్రమాలు మొత్తం కొనసాగుతాయి. ఆ తర్వాత ప్రభుత్వ బాధ్యత కూడా ఉండాలి. రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి అన్ని వర్గాల నుంచి, అన్ని శ్రేణుల నుంచి, అన్ని విధాలా కూడా అది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన సేవలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి లక్ష్యంతో ఈరోజు 8వ తేదీ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా 8వ తేదీ ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటికీ పెయింటింగ్ వేయించడం, వాటన్నిటికీ పూలమాలలు వేయడం, వాటితో పాటు బిఆర్ అంబేద్కర్ గారి ఫొటోస్ ప్రతి కార్యాలయంలో ఉన్నాయి. వాటికి మొత్తం శుభ్రం చేసి వాటికి కూడా పూలమాలలు వేయడం, ఏదైతే ప్రియాంబుల్ ఉందో రాజ్యాంగం ముందు దాని ప్రతిజ్ఞ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పౌరులు, అధికారులు అందరూ కూడా ఆ రోజు దాన్ని తీసుకోవడం, దానితో పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు ఆ ప్రియాంబుల్ అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని పోటీలు నిర్వహించడం, వాటికి సంబంధించినటువంటివి ఫోటో ఎగ్జిబిషన్ లాంటివి అటువంటివి నిర్వహించిన తర్వాత వాటికి ప్రైజులు ఇవ్వడం కూడా ఆ రోజు వరకు జరిగినటువంటి కార్యక్రమం. 9వ తేదీ అనేక రకాలైనటువంటి చర్చా వేదికలు ఏర్పాటు చేసి ఆ చర్చా వేదికల్లో అన్ని రకాలైనటువంటి కాంపిటీషన్స్, అంటే పాటలు పాడొచ్చు, అక్కడ ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తారు, బ్యానర్లు, దాని మీద వాళ్ళ అభిప్రాయం రాసి సంతకం పెట్టచ్చు. అదేవిధంగా జానపద గేయాలు రాసేవాళ్ళు, ఆయన గురించి పాటలు రాసి పాడగలిగేటువంటి వాళ్ళు, పాడేవాళ్ళు, ఎవరన్నా పద్యాలు రాసి పాడగలిగేటువంటి వాళ్ళు, పెయింటింగ్స్, వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని, ఒక సదస్సుని ఆ రోజు 9వ తేదీ ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రభుత్వం కూడా భాగస్వామ్యమై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 10వ తేదీ అన్ని స్థాయిల్లో, జిల్లా స్థాయిలో, డివిజనల్ స్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి సేవలను గుర్తుంచుకుంటూ ఆ రోజు రక్తదానాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. 11వ తేదీ జిల్లా స్థాయిలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆయన ఈ సమాజానికి చేసినటువంటి సేవలు, ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సంఘటనలు, దాని ద్వారా ఈ సమాజం స్ఫూర్తిని ఏ విధంగా పొందింది అనేటువంటిది ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా సేకరిస్తున్నారు. వాటికి సంబంధించి ఆ ఫోటోలు కూడా ఒక ఎగ్జిబిషను 11వ తేదీ ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు 2 కేటగిరీల కింద జిల్లా కలెక్టర్ గారు ఈరోజు 12 నుంచి 15 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీ, 16 నుంచి 18 ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీతో వాళ్ళకి ఎస్ఏ కాంపిటీషన్స్ కూడా ఈరోజు నిర్వహించి, ఎలెక్టివ్ కాంపిటీషన్స్ ఉంటాయి, ఎస్ఏ కాంపిటీషన్స్ ఉంటాయి, క్విజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మొత్తం జిల్లా వ్యాప్తిగా జరుగుతుంది. దానితో పాటు 12వ తేదీ మానవ హారాన్ని ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో మానవ హారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తేదీ ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఏ కూడల్లో అయితే మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ కూడలు అన్ని దగ్గర కూడా మనం తోచినటువంటి విధంగా బిఆర్ అంబేద్కర్ గారి సేవలు,
బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో నింపినటువంటి స్ఫూర్తి ఇవన్నీ కూడా కొనియాడేటువంటి విధంగా వివిధ రకాలైనటువంటి విభిన్నమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకునేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరడం జరిగింది. దీనన్నిటితో పాటు ప్రతి గ్రామ సచివాలయం నుంచి 5 మంది ఉత్సాహమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 19వ తేదీ ముఖ్యమంత్రి గారు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడో ఆ కార్యక్రమానికి తరలి వెళ్ళడానికి కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. 19వ తేదీ జరిగేటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి సంఘటనకు సంబంధించి రేపటి నుంచి 10 రోజుల పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు 19వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమంతో దాదాపుగా కార్యక్రమం పూర్తవుతుంది. ఆ రోజు జిల్లాలో అదేవిధంగా గ్రామ సచివాలయ స్థాయి నుంచి కూడా విగ్రహావిష్కరణ, ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సందేశం, దీనికి సంబంధించి ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు కాకుండా వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వీక్షించేటువంటి అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కల్పించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అందరినీ ప్రజానీకాన్ని కోరుకునేది ఏ మహనీయుడైతే ఈరోజు మనం ప్రతినిత్యం ఆచరించదగినటువంటి రాజ్యాంగాన్ని రచించాడో, ఏ మహనీయుడైతే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని మేధావిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడో అటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలో జన్మించిన మనందరి అదృష్టం వరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయునికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నడిబొడ్డున విజయవాడలో స్వరాజ్ మైదానంలో విగ్రహం ఏర్పాటు చేసి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం ఉందో ఒక పండుగ వాతావరణంలో ఊరు వాడ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి సేవలు గుర్తించేటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.